ఇప్పుడు సుభాష్ కాదు విజయసాయిరెడ్డి సుభాష్ అని మీకు అనుమానం అంటున్నారు. అది కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా నేను కాదంటున్నాను. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ అంటున్నా. మనిషినండి, ఉమెన్ని ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. చూడండి అక్కడ ఏముందో. నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నాకు గుండెలు పగిలిపోయాయి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే. ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి, ఆడదానికి నచ్చినట్టు బతకమని. ఉండేలేని మనిషల్లే నిన్ను కొండా కోనల కుదిలేశాడా. నేను చూసుకోకూడదా? 5 ఏళ్ళు నేను ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పిల్లల్ని చూసుకున్నా, కష్టపడి చదువుకున్నా, ఉద్యోగానికి వచ్చిన, అన్ని చేసిన. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? అదంతా కూడా కమ్యూనికేషన్ మీకు చెప్తాను. చెప్పు, చెప్పి తగలడు. అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలేదు నా మొబైల్లో. అయన్నొద్దు, పాయింట్కి రా. అంటే అతను ఎంత క్రూయల్ గా మాట్లాడతారు, ఆడపిల్లని ఎన్ని బూతులతో మాట్లాడతారని చెప్పడానికి. ఇక్కడ ఎవరి చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకొని వినట్లేదు. ఆయన ఏమీ లేకపోతే డిఎన్ఏ టెస్ట్ గారికి రమ్మను. ఖతం. డిఎన్ఏ టెస్ట్ కి రమ్మను. నాకు భయం అవుతుందిరా. ఆయన ఏమీ లేకపోతే డిఎన్ఏ టెస్ట్ కి రమ్మను సార్ గాని. పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు, నరుకుతారు, నరకేస్తారు. ఒకవేళ విజయసాయిరెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి బేషరతుగా సారి చెప్తాను సార్. How can you people decide that is అక్రమ సంతానం? మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. ఆ బేబీ లెజిటిమేట్ చైల్డ్ అవుతుంది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు? ఏమి జ్ఞానం, మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు. నమ్మాను దాన్ని, ఇట్లా చేసేది. ఆ పాపకి నేను ఏం ఆన్సర్ చేయాలి? ప్రేమించలేని పరిస్థితిలో చేసుకున్న సిచ్యువేషన్. ఆడపిల్లడికి ఏం చెప్పాలి? పడరాని మచ్చబడింది సార్ అది. పరిస్థితి తల్లికి గుర్తురాలేదా ఇది? తల్లిని చంపలేను, నేను చచ్చిపోలేను. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. కమ్యూనికేషన్ ఉండేది కేవలం పిల్లల కోసం మాత్రమే. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా. చూడండి అక్కడ ఏముందో. నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నాకు మంచి బట్టలు వేసుకోవడం తప్ప నేను ఒక ప్రొఫెషనల్. మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడొచ్చు, ఎంపీతో మాట్లాడొచ్చు, కానీ పిల్లలు కనకూడదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక ప్రొఫెషనల్. మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడొచ్చు, ఎంపీతో మాట్లాడొచ్చు, కానీ పిల్లలు కనకూడదు. సూపర్. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. కనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. చూడండి అక్కడ ఏముందో. ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు. కదా కదా మరి అంత ఓవరంటరా నువ్వు? ఓవరంటే స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. కూడా మదన్ మోహన్ వాడెవడో కూడా నాకు తెలియదు. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే, నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు
చూడండి అక్కడ ఏముందో. యుద్ధానికి నేను సిద్ధం, ఎంత పోరాటానికైనా సిద్ధం. మాట్లాడతారు, నేను 100 ఎవిడెన్స్ తోటి మాట్లాడతాను, నేను తగ్గను. రాథా 550 స్టీల్ TMT సిద్ధం. మాట్లాడతారు, నేను 100 ఎవిడెన్స్ తోటి మాట్లాడతాను, నేను తగ్గను. సూపర్. ఈ మారెళ్ల వంశాన్ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, TV5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. పెద్ద మాట అన్నాడు సరాడు. వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. బుద్ధుందా నీకు? పక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కాపాడండి నన్ను. ఓయమ్మ, ఫేస్ టు ఫేస్. ఇదేంటా? ఓయమ్మ, సిగ్గు శరం లేకుండా పోయి రాజ్యసభలో కూర్చున్నాం. ఇచ్చినోడికి సిగ్గు లేదు, తీసుకున్నోడికి నీకు సిగ్గు లేదు. వీడు విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కొడక్క ఇప్పుడు సిబిఐ కేసులు, ఈనాడు ఈడీ కేసులు, అదేది 16 నెలలు జైల్లో ఉండి TV5 సాంబడు. అదే ఏంటా విషయం చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పరుడుగా చిత్రించడంలో విజయసాయిరెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మీ అందరికీ తెలిసిపోయిందా? ఇష్టం వచ్చినట్టు అరే ఒరే అని మాట్లాడతారని ప్రమాణ స్వీకారం చేశారా? చెప్పు తీసుకొట్టండి సార్. చార్టెడ్ అకౌంటెంట్ అంటూ వారింట్లో చేరి చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు పాలయ్యే విధంగా చేసింది విజయసాయిరెడ్డి గారు. దొంగ లెక్కలతో, తప్పుడు లెక్కలతో, పనికిరాని లెక్కలతో నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా, నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్లే, ఇంకా క్లైమాక్స్ ఉంది. విజయసాయిరెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడే అనుకున్నారు సూట్ కేసు కంపెనీలు సృష్టించి తాను 80% తిని 20-30% జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇచ్చిన ఘనత విజయసాయిరెడ్డి గారిదే. నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. 16 నెలలు సిబిఐ ఈడీ కేసుల్లో విజయసాయిరెడ్డి గారు మీరు జైలుకి వెళ్లారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చెప్పిన ఛానల్స్ ఓనర్స్ కానీ మేం కానీ ఒక్క క్షణం కూడా వెళ్ళలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.